హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సైట్స్. మా మదర్ సారీకి ఎంబ్రాయిడరీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నర్సీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఆయిల్ బంక్ పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ బొటెక్కి వచ్చేసాం. సారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సజెస్ట్ చేస్తారు. అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, స్పెషల్ కేర్తో డిజైన్ చేసి సారీని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, సారీ ప్లేటింగ్, సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్, బ్లౌజెస్, గాగ్రా, లెహంగా, డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు. మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్, బ్లేజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై డ్యామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు. సారీస్కి సారీ రోలింగ్, సారీ పాలిషింగ్, స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు. కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చెక్ ద డిస్క్రిప్షన్. మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్. ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్. ఈరోజు 2,00,000 కోట్లతో శంకుస్థాపనలైన ఆర్భాటాలుగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నానా హంగామా చేస్తూ బాబు షో కింద ఈరోజు బలవంతంగా జన సమీకరణ చేస్తూ వాళ్ళకి మనుషులు తరలించడం కోసం పేమెంట్ కూడా వెనుకాడకుండా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాలు ఇది ఎలా ఉందంటే, మా హయాంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ప్రధాని అయినటువంటి మోడీ గారు సారథ్యంలోనే చాలా ప్రాజెక్టులకి గతంలోనే మంజూరైనటువంటి వాటికి ఈరోజు శంకుస్థాపన అనేది ఎంత విచిత్రమో చూడండి. ఏనాటి నుంచో రైల్వే జోను కావాలని అన్నప్పుడు గతంలో మేము రైల్వే జోను శాంక్షన్ చేయించడం, ఇదే అన్ని పత్రికల్లో కూడా ఈనాడు పత్రికలతో సహా, దక్కన్ క్రానికల్తో సహా, ఇండియన్ ఎక్స్ప్రెస్తో సహా, హిందూ పత్రికతో సహా నేషనల్ మీడియాలో కూడా రాశాయి ఆ రోజు శాంక్షన్ అయినట్టు. మేము ముడసర్లావ ఏరియాలోనే 52 ఎకరాలు, గోల్ఫ్ కోర్టు దగ్గరలోనే 52 ఎకరాలు ఆ రోజే అలాట్మెంట్ చేస్తే దానికి ఈరోజు శంకుస్థాపన. అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళకేమో మళ్ళీ పెళ్లి కూతురుగా ముస్తాబు చేయడం అన్నట్టు ఉందన్నమాట. ఈరోజు మోడీ గారి తాలూకా శంకుస్థాపన కార్యక్రమంలో మభ్యపెట్టి ఆయన నోటీస్ లేకుండా చంద్రబాబు చేస్తున్నటువంటి విధానం. ఈరోజు దువ్వాడ నుంచి సింహాచలం వెళ్ళే లైన్లు కానీ, లేదు అంటే ఏపీఐసిస్ ద్వారా గతంలో ఒప్పందం ప్రకారం 2024లో జాన్యువరిలో అలాట్మెంట్ చేసినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా మేము చేస్తూ గతంలోనే చేసినటువంటి పరిస్థితితో పాటు బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది కూడా జనవరి 2నే 2024లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలైనటువంటి మంచిది ఏనాటి నుంచో డిమాండ్ ఈరోజు ఆ రిమాండ్లో ఉండిపోయింది. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ పేసీలోనూ ఉంది. ఏంటది? సబ్బవరం నుంచి వెంకన్నపాలెం, చోడవరం, రావికతం, రోలుగుంట మీదుగా వయా నర్సీపట్నం కోటనందు రోడ్డు 2,100 కోట్లతో 113 కిలోమీటర్ల దూరంలో 2,100 ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి నేషనల్ హైవే కింద స్టేట్ హైవేగా ఉన్నటువంటి దాన్ని నేషనల్ హైవే కింద మార్చాలని ఆ రోజు మేము ముఖ్యమంత్రి గారి ద్వారా అడిగించినప్పుడు ఆనాటి రోడ్లు భవనాల శాఖ మంత్రి, కేంద్ర శాఖ మంత్రి అయినటువంటి ఈరోజు అదే శాఖకి మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఓపెన్గానే ఎష్యూరెన్స్ ఇచ్చారు. విజయవాడ ఫ్లైఓవర్ నేషనల్ హైవే కింద మారుస్తున్నాం, 2,100 కోట్లుతో మంజూరు చేస్తున్నాం అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటిది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు
విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతానికి భారతమాల 2లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా విశాఖలో ఇలాగే ఈ గతంలో ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పుడు ఎక్కడైతే వేదిక జరుగుతుందో అదే వేదిక దగ్గర కూడా చెప్పడం జరిగింది. దాని గురించి పికరా పత్తా లేదు. ఆ రోడ్డు గురించి అడిగినటువంటి పరిస్థితులు మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సాక్షాత్ పక్కన ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్రుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి కేఎస్ఎన్ రాజు గారు కానీ, లేదు బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల సంబంధించిన బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ, వీళ్ళు ఎవరు అడిగినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఇది చాలా నీడు. ఈ రోడ్డు మేము అధికారంలోకి ఉన్నప్పుడు ఈ రోడ్డు తక్షణమే పూర్తి చేయలేకే మేము ఓటమి చవి చూసాం. ఇప్పటికి కూడా ఆ రోడ్ల మీద ఉన్నటువంటి గోతులు కాదు, పెద్ద పెద్ద నూతులుగా ఉన్నాయి. చాలా అస్తవ్యస్తంగా ఉంది. రోలుగుంట వాస్తవ్యులు చోడవరం రావాలనుకుంటే దౌర్భాగ్యం అనకాపల్లి నుంచి వచ్చి చోడవరం రావాల్సిన పరిస్థితి. చోడవరం వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే వయా అనకాపల్లి మీద రావాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుస్థితికి కారణం ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఆయన కాంట్రాక్టర్కి తెలుగుదేశం, ఈరోజు ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మేము మా అయ్యాంలో ఉండేటప్పుడు మేము ఎంతో ఒత్తిడి చేసాం, పోరాటం చేసాం, యుద్ధాలు చేసాం, ఆ రోడ్డును పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. అలాంటిది చాలా దారుణంగా ఉంది. కారణం ఏంటంటే అక్రమంగా క్వారీ రవాణాలు చేయడం. అక్రమంగా క్వారీ రవాణాలు చేసి ఇదే రోలుగుంట మండలంలో ఉన్నటువంటి క్వారీలు, అనాథరైజ్డ్ క్వారీలు ఒక పక్క, ఆథరైజ్డ్గా ఉన్నటువంటి క్వారీలు ఒక పక్క, అక్కడ ఉన్నటువంటి బౌల్డర్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ వేలాది లారీలన్నీ కూడా బుచ్చంపేట మీదుగా నిండుకొండ మీదుగా తరలించే ఏర్పాటు చేస్తూ ఇక్కడ క్వారీలు నడుపుతున్నటువంటి క్వారీ పెద్దలతో సరైన రోజువారీగా మామూలు వసూచే కార్యక్రమానికి కూటమి నాయకులు పని పెట్టుకొని చేస్తున్నారంటే ఎంత ఘోరం చూడండి. యూనిట్కి అనాథరైజ్డ్గా 250 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఈ సొమ్ము ఎక్కడ పోతుంది? ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి ఒక యూనిట్ కాస్ట్ ఒక 8mm పిక్కో 10mm పిక్కో ఏదైనా ఒక యూనిట్ కొంటే గతంలో 2500, 2600, 2300 ఉంటే దానికి అదనంగా దానికి ఏంటంటే సన్రైజ్కి కటింగ్ ఆర్డర్ ఉంటుంది. ట్రిప్ సీట్లో కంపల్సరిగా అందులో మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేయవలసింది ఓన్లీ 2400 మెన్షన్ చేసి అనాథరైజ్డ్గా 250 రూపాయలు అదనంగా కలెక్ట్ చేయడం. ఆ 250 రూపాయలు ఏ కూటమి నాయకులకి వెళ్ళిపోతుందో నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ఒక బాధ్యతమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అయ్యన్ పాత్రుడు గారు ఈ పక్క నియోజకవర్గంలో ఉంటున్నారు. మీకు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయా లేదా? మరి కేఎస్ఎన్ రాజు మరి మీ దృష్టిలో పెట్టే ఇది జరుగుతుందా లేదా? ఈ ఖనిజ సంపద అక్రమంగా ఖనిజ సంపదను చూపించి అదనంగా వసూలు చేస్తున్నటువంటి 250 రూపాయలు ఎక్కడికి వెళ్తుందో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రోడ్లు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయి శుభ్రంగా కుళ్ళిపోయి ఉన్నాయి. ఈ 7 మాసాల్లో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. దానివల్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇదే నిండుకొండ, ఈరోజు నిండుకొండ సర్పంచ్ అనేటువంటి బాబు గారు వీళ్ళందరూ కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ఆ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితిని ఇప్పుడే పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే మొన్న ఎవరో అక్కడ ఉన్నటువంటి బుచ్చంపేటలో ఉన్నటువంటి వెంకనాయుడు గారు ఇప్పుడు పాకలపాడు వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరో ముందు నుంచి వచ్చినటువంటి వాడు బైకు అక్కడ ముందు ఉన్నటువంటి గొయ్యి తప్పించబోయి నా మీదకి వచ్చి పడ్డాడు, ఎలా పోయింది అని ఆయన చెప్పినటువంటి మాట. ఎన్ని యాక్సిడెంట్ల కారణాలు ఎవరు? మాకు చేత కాలేదు. మా పరిస్థితిలో ఆ రోజు ఉన్నటువంటిది మేము సంక్షేమాన్ని పెద్ద దృష్టి పెట్టాం. ఈ టెండర్ పాడినటువంటి ఆయన తెలుగుదేశం సంబంధించినటువంటి వ్యక్తిని నా గొంతులుగా వినిపించాను. కానీ ఆయన మీద చర్యలు తీసుకొని బ్యాక్ లిస్ట్లో పెడదామంటే మళ్ళీ రీటెండర్కి మళ్ళీ సంవత్సరం ప్రాసెస్ అయిపోతుందని చెప్పి ఆయన చేత ఒత్తిడి చేసి నా సొంత డబ్బే 78 లక్షలు ఖర్చు పెట్టి 78 లక్షలు వెచ్చించి ఆ రోడ్లు చేసాం. లేదు ఈరోజు ఏటిగైరంపేట రోడ్డు కూడా నా సొంత డబ్బు కొంత సంబంధిత కాంట్రాక్ట్కి ఇచ్చి తార్ రోడ్డు వేయించాం. మా హయాంలోనే ఈ నిండుకొండ రోడ్డు కూడా నిండుకొండ ఎనకొత్తూరు మున్పల్లి మీదుగా బుచ్చంపేట వరకు వెళ్ళే రోడ్డు కూడా మేము పూర్తి చేసాం PMJSYలో. అది కేనాడిపల్లి వరకు కూడా రోడ్డు వేసాం. ఈ రోడ్లన్నీ కూడా అనాథరైజ్డ్ క్వారీల ద్వారా కొంత, ఆథరైజ్డ్ క్వారీల ద్వారా మీకు మామూలు వస్తున్నాయని చెప్పేసి మరికొంత చేసి లారీలన్నీ చేయడం వల్ల ఉన్న రోడ్లు కూడా
పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా చాలా షో చేస్తున్నారు. అదేంటంటే క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే, సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 అంతా పోయింది. ఊరికి 10 బెల్ట్ షాపులు అయితే తయారయ్యాయి. బ్రాంచీ షాపు వంక చూపించి 17 బ్రాంచీ షాపులు చోడవరం నియోజకవర్గం ఉంటే షాపుని వంకతో చెప్పి ప్రతి ఊరు కూడా 10 బెల్ట్ షాపులు పెట్టి ఇష్టారాజ్యంగా సామాన్యుల తాలూకా పట్టగొట్టే కార్యక్రమం చేస్తూ వైనింగ్ అయితే ఏర్లై పోరుతుంది అంతా బ్రాంచ్ షాపులన్నీ కూడాను. మరి ఇలాంటి విషయంలో అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. లేని వల్ల ఈ రోడ్ల విషయంలో తక్షణమే స్పందించకపోయినా, ఈ క్వారీ విషయంలో తక్షణమే సమాధానం చెప్పలేకపోయినా, లేదు అంటే సామాన్యుడి నెత్తిన మీరు పెద్ద బండరాయి పెట్టి ఈ అదనంగా బెల్ట్ షాపుల ద్వారా వసూలు చేస్తున్నటువంటి డబ్బునే చేయడం వల్ల సామాన్య జీవితాల చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మీరు ఈ విషయంలో కానీ కంట్రోల్ చేయకపోతే మాత్రం ప్రజాగ్రహానికి గురవక తప్పదని, లేని వల్ల ప్రజా ఆందోళనలు మొదలయ్యే ప్రమాదం ఉందని, అది కాని పక్షంలో ఒక ప్రతిపక్షంగా మేము కూడా ప్రజలు చైతన్యపరిచిన సరే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపడతామని మీడియా ద్వారా తెలియజేస్తూ కూడా దీని సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. సీనియర్లు కాదు, కొంతమంది అవకాశవాదులు ఉంటారు. ఇటు నుంచి అటు వెళ్తుంటారు, అటు నుంచి ఇటు వెళ్తుంటారు, అడుగులు వేస్తుంటారు. అవకాశవాదులు ఎలాంటి వాళ్ళు లేదు, అవకాశం కన్నా మెయిన్ మనకి సేవ చేయడం కోసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ముందుకు వెళ్ళాలనేది వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి అసలైన నాయకత్వం ఎలాంటిదని మా అధినాయకుడి దృష్టి కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరో ఇప్పుడు ఏంటికా గొడుగు పట్టే వాళ్ళు సంగతి కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుచేత అలాంటి విషయాలను ఏమో పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అసలైనటువంటి నాయకత్వం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మేము ప్రయాణం చేస్తాం.